తెలంగాణలో రుణమాఫీ కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల దగ్గర నిరసనకు దిగుతున్నారు. హన్మకొండ జిల్లాలో రుణమాఫీ చేయాలని ఒంటికాలిపై రైతులు నిరసన తెలిపారు. కమలాపురం మండలం పంగిడిపల్లి గ్రామంలో వెంటనే రుణమాఫీ చేసి రైతు బంధు ఇవ్వాలని ఒంటికాలిపై నిలబడ్డారు రైతులు. రుణమాఫీ విషయంపై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా కూడా ఏమాత్రం లాభం లేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు. నా పేరు మీద కుటుంబం పేరు మీద 2 లక్షలు ఉన్నది. కుటుంబం అని అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు. ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు, నా మీదనే రేషన్ కార్డు ఉన్నది. నాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. మిత్తి కట్టిన ప్లస్ ఇంకో 1000 రూపాయలు కూడా లోపల కట్టిన, అవి కూడా కాలేదు. మిత్తికి తెచ్చి కట్టినాం. ఇబ్బంది పడతాను. నేను ముండరాలను. వాళ్ళ కుటుంబాన్ని 4 కుటుంబాన్ని ఎట్లా చదవాలి? నేను ఎట్లా 5 కుటుంబం ఎట్లా చేయాలి? నాకు రుణమాఫీ కావాలి. నేను ఇంతకుముందు బ్యాంకులో అప్పు తీసుకున్నాను, గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకున్నాను. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ అని అన్నారు. ఆ విధంగా మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం. కానీ ఇప్పటి వరకైతే మా ఈ ఉన్న రైతులకు 50 మంది దాకా మా రైతులందరికీ ఎవ్వరికి మాఫీ కాలేదు. ప్లస్ మేము డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా డబ్బులు కట్టమంటే అందరం కట్టినాం. రసీదు కూడా చూపించి విలేకరులు అందరికీ చూపించినాం. వీళ్ళు అంతా భ్రాంతి చేస్తారు అంతేగాని డబ్బులు మాఫీ అయితే తెలియదు, ఏమైనా తెలియదు సార్. ఎప్పుడోసారి ఇవ్వలకు ఒకరికి తక్కువ ఉన్న వాళ్ళకి అయితేనే కానీ మాకైతే మా పంగిడిపల్లి రైతులకు అయితే దగ్గర 70% కాలేదు సార్. 30% అయినాయి సార్ ఇక్కడ. కాబట్టి దయచేసి మా అందరికి మాఫీ చేయగలరని మేము కోరుకుంటున్నాం.